హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సొరకాయ చపాతీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ముందుగా సొరకాయని శుభ్రంగా కడిగి సన్నగా తురుముకోవాలండి. తురుముకుంటేనే చపాతీ చూడటానికి తినడానికి కూడా టేస్ట్గా ఉంటుంది. మిక్సీ పట్టమాకండి. సన్నగా తురిమిన దాంట్లో జీలకర్ర, తగినంత ఉప్పు, పచ్చిమిర్చి పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు వేసి కలుపుకున్నానండి. సొరకాయ లేతదైతే అదే వాటర్ సరిపోతుంది. నాకు కొంచెం వాటర్ పట్టిందండి. చూపించిన విధంగా చక్కగా కలుపుకోండి. ఇంట్లో ఉన్న ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని దాని మీద చపాతీలాగా చక్కగా ఇలా ఒత్తుకోవాలండి. పెనం మీద వేసి రెండు వైపులా నూనె రాసుకుంటూ చిన్న మంట మీద చక్కగా కాల్చాలండి. పెద్ద మంట అయితే మాడుతుంది. సన్న మంట మీద కాల్చి సర్వ్ చేసుకోవటమే. అన్నీ అదే విధంగా చేసేసుకోండి. చూసారా, తురిమితే ఆ తురుము ఎలా మంచిగా చక్కగా పైన అవుపిస్తుందో. ఇంట్లో ఉన్న ఏదైనా చట్నీతోటి దీన్ని తినొచ్చండి. ఇంట్లో ఈరోజు కొత్తిమీర చట్నీ చేశాను. దాంతోపాటు కమ్మటి మీగడ పెరుగండి. ఇలా ట్రై చేయండి ఒకసారి, బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. మీరు కూడా చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ప్లీజ్.